తెలంగాణ కేబినెట్ లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పనిచేశానని 3 సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేశానన్నారు. బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. బీజేపీ మద్దతుతో గతంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలు పోరాటాల గడ్డాని బండి సంజయ్ తెలుసుకోవాలని సీతక్క హితవు పలికారు. మీరు చూస్తే ఎంత బాధాకరం అంటే, నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 ఇయర్ అవుతుంది. నిన్నటి రోజు వేలాది మంది ప్రజలు ఒక మామూలు సాధారణమైనటువంటి బిడ్డకు హర్షధ్వానాల మధ్య నా ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తెల్లారి 2వ రోజు నుంచి నన్ను రకరకాలుగా ట్రోల్ చేయడం, మానసికంగా ఇబ్బంది గురి చేయడం, నా ఫోటోలు కానీ వాయిస్లు కానీ మార్పింగ్ చేయడం, అంటే ఇమేజ్ డామేజ్ చేయడం. ఈ యొక్క పేరు, ఈ యొక్క పదవులు ఇవేది ఇట్లా అడ్డగోలుగా అట్లా రాలే. 20 ఏళ్లుగా నేను రాజకీయ జీవితంలో కష్టపడ్డాను. ప్రజల మధ్య ఉన్నాం. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాం. దొడ్డిదారినే రాలేదు. బండి సంజయ్ గారు, మీరు కూడా అనేక సార్లు అక్క అక్క వీరవనిత అక్క అక్క అని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదన్నా అనదలుచుకుంటే తప్పకుండా నన్ను సూటిగా అనండి. కానీ మా క్యాబినెట్లో ఎవరు లేరు. నేనే ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని. మా కాంగ్రెస్ పార్టీ ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలనే మా యొక్క ఉద్దేశం. ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి బిడ్డలుగా కూడా శాంతియుత వాతావరణం ఉండాలి. రాష్ట్రంలో అందరూ స్వేచ్ఛగా సమానత్వంగా బతకాలి.